ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేరాలు జరిగినా, ఎన్ని ఘోరాలు జరిగినా, ఎంత ఆటవిక న్యాయం పాటించినా ఇప్పుడు ఎవ్వరికీ పట్టదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాలకులు మన అందరికీ ఏం తడుపుతారో తెలియదు కానీ, లేకపోతే ఇప్పుడున్న పాలకుల్లో వీళ్ళు ఏం చూస్తారో, ఏమి చూసి వాళ్ళ దగ్గర నుంచి ఏం తెలుసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఏం పొంది సైలెంట్గా ఉంటారో తెలియదు కానీ, ఏ విషయం జరిగినా ఎవడు నోరు చేసి మాట్లాడేదే ఉండదు ఆంధ్రప్రదేశ్లో. తాజాగా కూడా చూడండి, పిఠాపురం నియోజకవర్గంలో దళితులను ఏకంగా బహిష్కరణ చేయడం, వాళ్ళకి ఏవి వస్తువులు అమ్మకుండా, హోటల్కి పోయినా తిండి పెట్టకుండా, వాళ్లకు ఎవరు ఏమీ ఇవ్వకుండా, అసలు వాళ్ళతో డైరెక్ట్గా కనెక్షన్స్ అందరూ కట్ చేసుకోవాలని చెప్పి ఒక ఆటవిక న్యాయం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరిగే ఆటవిక న్యాయం ఇక్కడ అమలు చేస్తే ఎంత పెద్ద ఘోరం అండి ఇది. నోరు తెరిచిన వాళ్ళే లేరు, నోరు తెరిచిన వాళ్ళే లేరు. అరే ఆయన స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే ఏమో ఆయన స్పందన కూడా ఏం లేదా, ఆయన ఏం మాట్లాడరా? సో ఆయన ఈ దళితుల అంశానికి సంబంధించి ఒకప్పుడు ఎంత ఆవేశంతో ఊగారు, ఇప్పుడు ఎంత అలసి సొలసి సేదా తిరుగుతున్నారు, నెట్టింట కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కానీ సర్క్యులేట్ అవుతుంది, ఒకసారి వినండి. ఈ వీడియో ఎట్లా ఊగారు. పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందిన వారు. షాపులు, హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ హుకుం జారీ చేశారు. నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు, తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు. మల్లాం గ్రామంలో వస్తువులు, తినుబండారాల అమ్మకాలు ఆపేశారు. అసలు వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో అది వార్త. ఎన్నికలకు ముందు దళితులకు సంబంధించి ఈయన ఎంత ఊగాడు, ఇంకోసారి ఏనండి. ఎస్సీ కులాల పేరు మీద తిట్టి, కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు మీకు? దళితుల మీద, కులం పేరు మీద తిడితే మీకు పౌరుషం రాదా? ఆ ఊగుడు మనమే అడుగుదామని లేనిపోనివి. ఎస్సీ కులాలు దళితులను కులం పేరు తిడితే మీకు కోపం రాదా, పౌరుషం రాదా? నాకు వచ్చిందా? మరి ఇప్పుడు ఈయన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని బహిష్కరించారు. యాటిపోయింది ఆ కోపము? విజయవాడ వరదలు ఏమైనా కొట్టుకుపోయిందేమో, మనకైతే తెలియదు. కోపం మనకు తెలియదు. మరి ఎందుకు అప్పుడు ఊగడం ఏంది? బేసిక్గా సరే పెద్ద నీతి మాటలు మాట్లాడతారు కాబట్టి ట్రోల్ చేస్తారు వీళ్ళని, కానీ వీళ్ళని పెద్ద సీరియస్గా పాలిటీషియన్గా ఎవరు పెద్ద తీసుకోవాల్సిన అవసరం కూడా లేదులేండి. సీరియస్ పాలిటీషియన్గా ఏదో ఎవరు రాజకీయ అవసరాల కోసం, ఉపయోగపడడం కోసం ఒక పార్టీని, ఆ పార్టీలో ఒక గుంపును నెట్టుకొని పోతూ ఉన్నారు. ఎవరు రాజకీయ ప్రయోజనాలు ఈయనకి ఏమున్నాయి? 15 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం ఉండాలట. సో ఈయనకు ఆ ధ్యాస లేదు. ఏదో ఈయనకి ఎలివేషన్స్ కావాలి, మంచిగా పవర్ని ఎంజాయ్ చేయగలగాలి. సినిమా వాళ్ళకి ఎట్లుంటుంది, మంచిగా ఏమంటారు, మంచి భజన చేసి మునగ చెట్టుకి ఇచ్చి ఉంటే సరిపోతుంది. ఈయనకు అట్లా చుట్టూ పోలీసులు, భద్రతను, ప్రోటోకాల్, అది ఇది అడావిడి ఇది కావాలంతే ఈయనకు. దానికోసం అని చెప్పి ఒక పార్టీ అని నడిపి ఏం అవసరం? ఇంకో పార్టీ వాళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలంటే ఈయనకి ఎందుకు ఇంక మరి రాజకీయాలు? అందుకని చెప్పి ఇటువంటి వాళ్ళని పెద్ద సీరియస్ పాలిటీషియన్గా మనం ఏం తీసుకోనక్కర్సిన అవసరం లేదు. కానీ సొంత నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఒక స్థానిక ఎమ్మెల్యేగా కూడా స్పందించారు. ఇంకా నీతులు చెబుతారు, ఆ నీతులు ఎవడో ఫాలో అవ్వాలంట.